హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఒకటో తేదీనే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా జీతం తీసుకునే ఎన్నో ఏండ్లయింది. రాష్ట్రం అప్పులు ఊపులో కూరుకుపోతుంటే ఒకటో తేదీనే రావాల్సిన జీతం ఆ నెల చివర్లో ఎప్పుడొస్తుందో తెలియక అవస్థల పాలన సాగింది. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొత్త లోన్లు మంజూరు కాలేదు, నెల నెల ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న 1వ తారీఖునే జీతం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది సర్కారు. 1వ తేదీనే జీతం ఇచ్చేందుకే అధికారులు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేవలం జీతాలే కాదు, పెన్షన్లతో పాటు రిటైర్డ్ పెన్షన్లు కూడా 1వ తేదీనే పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ నిధులపై ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన పెంచిన ₹1000 పెన్షన్తో పాటు ఇవ్వాలంటే కనీసం 4,400 కోట్ల పైగా కావాలి. వీటికి తోడు జీతాలు కూడా జత చేస్తే 10,000 కోట్ల వరకు అవసరం పడతాయి. గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా తోడవనున్నాయి. అయితే ఎంత ఇబ్బంది ఉన్నా జీతాలు, పెన్షన్లు ఆగకుండా ఇవ్వాల్సిందేనని, జూలై 1న ఇవ్వాలని ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ముందుగా పెన్షన్లు, ఆ తర్వాత జీతాలు చెల్లించేలా ఆర్థిక శాఖ రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, జూలై నెలలో అయితే 1వ తేదీనే పెన్షన్లు అలాగే జీతాలు చెల్లించేలాగైతే ఆర్థిక శాఖ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.